audio jungle. కొద్దిగా ఓకేనా? హలో హలో నిన్న ధర్మ పోరాటం 2నో 3నో మరి నాకు తెలీదు. ఒకటేమో ధర్మ పోరాట దీక్షని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. దాని పేరు ధర్మ పోరాట దీక్ష అని పెట్టారు. మళ్ళా తరువాత తిరుపతిలో ధర్మ పోరాటం అని పెట్టి ఒక బహిరంగ సభను చాలా ఆర్భాటంగా నిర్వహించారు. మళ్ళా నిన్నటి రోజున విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో చాలా ఆర్భాటంగా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా ఆర్టీసీ బస్సులు, డోక్రా మహిళలు, ఎమ్మెల్యేలకి అధికారులకి టార్గెట్లు పెట్టి జనాన్ని బలవంతంగా తరలించుకొచ్చి చాలా పెద్ద ఆర్భాటంగా ధర్మ పోరాటం పేరుతో ఒక సభ నిర్వహించారు. ఆ సభ ఆద్యాంతాన్ని కూడా చాలా ఆసక్తిగా పరిశీలించాయి, ఏం జరుగుతుందా ఏమిటా అని. దానిలో తిరుపతిలో మోడీ గారు ప్రధాని అభ్యర్థిగా ఆయన చేసిన వాగ్దానాలు, ఆ తరువాత నెల్లూరులో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన చేసిన వాగ్దానాలు, మళ్ళా అమరావతిలో శంకుస్థాపకం వచ్చినప్పుడు మోడీ గారి ప్రసంగాన్ని వివరంగా ప్రజలకు, అక్కడికి వచ్చిన కార్యకర్తలకి, డోక్రా మహిళలకి, బలవంతంగా వచ్చినటువంటి ప్రజానీకానికి చూపించే ప్రయత్నం చేశారు. మంచిదే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండి హామీ ఇచ్చి మోసం చేశారు అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగానే ప్రధానమంత్రి మోడీ గారు మోసం చేసిన మాట వాస్తవం, అది చూపించారు. సంతోషం. అయితే ఇదేమి ధర్మం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ధర్మ పోరాటంలో ఇదేమి ధర్మం? మరి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎందుకు చూపించడానికి వెనుకాడారు ఈ ధర్మ పోరాటంలో? ఈ 3 చోట్ల చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు, ప్రధానమంత్రి గారి పక్కనే, ప్రధానమంత్రి అభ్యర్థి గారి పక్కనే ఉండి వెంకయ్య నాయుడు గారు ట్రాన్స్లేట్ చేస్తుంటే ఈయన షౌట్స్ కొట్టినటువంటివి కూడా మనకు వినిపించాయి. అంతేకాదు, ప్రధానమంత్రి గారు హామీ ఇస్తే ఆ హామీ నెరవేర్చవలసిన అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు నష్టపోయాయి, ప్రత్యేక ప్యాకేజీ అద్భుతంగా ఉంటుంది. అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు అర్ధరాత్రి చేసిన ఉపన్యాసాన్ని ఎందుకు చూపించలేదు? శాసనసభలో చాలా తీర్మానం చేశారు. అరుణ్ జైట్లీ గారు బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజీ ఇచ్చారు, దీనికి చట్టబద్ధత కల్పించాలి అన్నారు, వాళ్ళు చట్టబద్ధత కల్పించామన్నారు. మరి ఆ వ్యాఖ్యలు కూడా, మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా, మీరు మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపించుంటే ఇది ధర్మ పోరాటం అని అనుకునేవారు. వారిది మాత్రమే చూపించి మీది మాత్రం చూపించుకోకుండా తప్పుకున్నారు అంటే ఇది ధర్మ పోరాటం ఎలా అవుతుంది? ఇది అధర్మ పోరాటం అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. పాపం చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అనుమానం వచ్చినట్టుంది. చాలా సందర్భాల్లో తమ్ముళ్ళు అవునా కాదా అని అడుగుతున్నాడు, వాళ్ళు అవునో కాదో చెప్పటల్లా. మళ్ళా కాసేపు ఆగిన తర్వాత తమ్ముళ్ళు బాగా షౌట్స్ కొట్టని అంటున్నారు. ఒకసారి కాదు, ఆయన ఉపన్యాసం మొత్తంలో 10-15 సార్లు తమ్ముళ్ళు అవునా కాదా అనుమానం, ఇది అవునో కాదు. మళ్ళా షౌట్స్ కొట్టండి, కొట్టకపోతే మరి ఏంటో, వచ్చిన వాళ్ళు కొడతారో కొట్టరో, వాళ్ళు ఏదో డబ్బులకో లేకపోతే బలవంతంగానూ వచ్చారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. బొప్పిలి సింహంలా ఇరుచుకుపడండి అంటాడు ఒకసారి, తాండ్ర పాపారాయులాగా విజృంభించండి అంటారు. కింద నుంచి సుయ్యి లేదు సయ్యి లేదు. ఈ మాత్రం ఆవేశంగా పెద్ద పెద్ద ఆవు కరుపులు గగ్గోలు పెట్టేటటువంటి
గావు కేకలు వేస్తున్నాడు తప్ప ఇంకేం కనపడటంలా. భూతద్దం పెట్టి ఎదిగి చూసినా ఈ ధర్మ పోరాటంలో ఎక్కడా ధర్మం లేదు, ఎక్కడా పోరాటము లేదు. పోరాటం అంటే ఏమిటి నాయన చంద్రబాబు నాయుడు గారు? ఆర్టీసీ బస్సులు పెట్టి బలవంతంగా ఎక్కించుకొచ్చి జనాన్ని పెద్ద పెద్ద అరుపులు అరిస్తే అది పోరాటం. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి నీకు ప్రత్యేక హోదా ఇచ్చేస్తుందనేటువంటి ఒక భ్రమని కలిగించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దీనిలో మోడీ గారిని విమర్శించారు, మంచిదే. మోడీ గారు మోసం చేశారు, మీరు మోసం చేశారు, విమర్శించారు. మోడీ గారికి తీసుకెళ్లి మమ్మల్ని జతకట్టే ప్రయత్నం. మోడీ గారు జగన్ గారు ఒకటట, ఈయన మాత్రం పోరాటం చేస్తాడట, మేము మాత్రం వారితో కలిసిపోయామనేటువంటి ఒక భావన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనతో ఎవరైతే ఇంతకుముందు కలిసి ఉన్నారో అటు మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వ్యతిరేకమైపోయారు కాబట్టి అందరినీ తీసుకెళ్లి మోడీ గారికి కట్టేసి మమ్మల్ని పక్కన నెట్టేటటువంటి ఒక విష ప్రయత్నాన్ని చేసేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి మదిలో కనిపిస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మరొక మాట కూడా చెప్పారు. ఏమన్నారంటే ఈ ధర్మ పోరాటంలో ఆయన అడుగుతున్నది ఏమిటంటే చరితాత్మక అవసరం మాది, మమ్మల్ని గెలిపించండి, మరోసారి గెలిపించాలంట. ఆయనకి 25 సీట్లు కట్టగట్టి ఆయన నెత్తిని పెట్టాలట. పార్లమెంటు సీట్లన్నీ కూడా కట్టగట్టి 25కి 25 నెత్తిని పెడితే ఈయన ఢిల్లీ వెళ్ళి మోసుకెళ్ళి ఏదో చేస్తాడట. ఏం చేస్తావు నాయన చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు చేయలేవు, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారు నీకు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చారు, ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు ఇచ్చారు. మెజారిటీ పార్లమెంటు సీట్లు ఇష్టంతో పాటు మా దగ్గర ఉన్నాయి కూడా కొనుక్కున్నావు. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నావు. ఏం చేసావు నువ్వు? ఏం చేయలే. పెద్ద పెద్ద అరుపులు ధర్మ పోరాటాలు చేస్తున్నాం. నీకు ఎందుకు ఇవ్వాలి మళ్ళా తిరిగి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి, అన్ని రాజకీయ పక్షాలని ఓడించండి, నాకే కట్టగట్టి 25 సీట్లు ఇవ్వండి అని చెప్పుకునే ఎన్నికల ప్రచార సభకి ధర్మ పోరాటం అని పెట్టి ప్రభుత్వ డబ్బునంతా దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర ధర్మము లేదు, పోరాటం అంతకన్నా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక మాట అన్నాడు, రాజశేఖర రెడ్డి గారు 2004లో అనేక వాగ్దానాలు చేశారట. ఆ వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదట, 50% కూడా నెరవేర్చలేదట. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మొన్న చేసిన వాగ్దానాలు మొత్తం నెరవేర్చాడట. ఏమిటి అన్యాయం అంటున్నా? రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిదాన్ని అమలు చేసి 2009లో మళ్ళా తిరిగి ఒక మాట పెట్టి చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు, నాకు బాగా గుర్తు. చెప్పినవి చేశాం, చెప్పనివి కూడా చేశాం, అందుకే మాకు ఓటు వేయండి. ఒక్క వాగ్దానం కూడా ఈ ఎన్నికల్లో నేను చేయడం లేదు అంటే నీ మహాకూటమిని చిత్తుగా ఓడించి రాజశేఖర రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితులు మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు? రాజశేఖర రెడ్డి గారిని దూషిస్తావేంటి? నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు హామీలు అమలు చేయలేదా? కర్ణుడు దానం చేయలేదని చెప్పు. అలాగే శ్రీరాముడు మంచి పరిపాలన చేయలేదని చెప్పు. అట్లాగే రాజశేఖర రెడ్డి ఆ వాగ్దానం అమలు చేయలేదని చెప్పు. ఇలాంటి చెప్పడానికి నువ్వు దిగజారిపోయావు అంటున్నా. ధర్మ పోరాట సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అనేది మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు. ఎవరి నమ్మక ద్రోహం చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నీకన్నా నమ్మక ద్రోహి ఎవరైనా ఉన్నారా? నీకన్నా కుట్ర రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. ప్రజల్ని ఆలోచన చేయమని మనం చేస్తున్నా. నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఈ దేశ రాజకీయాల్లో నమ్మక ద్రోహానికి చిహ్నంగా మిగిలిపోయినటువంటి వ్యక్తివి. ఎన్టీ రామారావు లాంటి వాడిని నమ్మక ద్రోహం చేసి వెన్ను పోటు పొడిచి రాజకీయాల్లో నిలదొక్కున్నటువంటి నమ్మక ద్రోహ రాజకీయాలు నువ్వు తెరదీసినటువంటి వ్యక్తివి. నువ్వు ఇవాళ నమ్మక ద్రోహం గురించి మాట్లాడుతున్నావు. కుట్ర రాజకీయాలు, నీకన్నా కుట్ర రాజకీయాలు ఎక్కడున్నాయి చెప్పమని అంటున్నా. కుట్రకు ఆజ్యం నీవు. కుట్రనే పదానికి రాజకీయాల్లో పరిపూర్ణమైన అర్థాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నువ్వు ఇవాళ కుట్ర రాజకీయాలు, నమ్మక ద్రోహం మీద తిరిగి పోరాటం చేస్తున్నావంటే నమ్మడానికి సిద్ధంగా ఎవరు లేరనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, మీకు కూడా ఆశ్చర్యం వేస్తుంది, చూసేవాళ్ళకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత గొప్పగా అబద్ధాలు చెప్పేస్తాడంటే, అసలు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి రాజకీయవేత్త ప్రపంచంలో ఎవరు ఉండరు. చెప్పిందే అబద్ధాలు ఒకటి తర్వాత ఒకటి టక్క చెప్పేస్తాడు. అంతరాత్మ ప్రశ్నించదో మరి ఏమో నాకు అర్థం కాలేదు. ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పాడు మొన్న,
ఏదో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ పని చేస్తున్నట్టు కనపడతా అంట, ఏమి కాదంట. అంటే ఒక చెక్క గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టుగా కనిపిస్తాడు, నిరంతరం పని చేస్తున్నటువంటి వ్యక్తిలాగా కనిపిస్తాడు తప్ప ఏమీ కాదు. 29 సార్లు ఢిల్లీ వెళ్ళే అంట, సింగడ అద్దంకి వెళ్ళి వచ్చినట్టుగా 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమీ చేయలే, ఏమీ తీసుకురాలా. అదేమంటే ఇప్పుడు కేంద్రం మీద పోరాడతానంటున్నాడు. 29 సార్లు నువ్వు ఢిల్లీ వెళ్ళింది దేనికో మన బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, సీట్లు పెంచాలనంట, జగన్మోహన్ రెడ్డి గారు లోపలేయాలంట. ఈ రెండే జయాలుగా పెట్టుకుని 29 సార్లు ఢిల్లీ వెళ్ళి అసలు నువ్వు ప్రత్యేక హోదా గురించి అడిగిన పాపాన పోయావా అంటున్నా. ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి వచ్చి అమరావతిలో ఉన్నప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ అడిగావు తప్ప ప్రత్యేక హోదాను అడగినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావని మనవి చేస్తున్నా. ఇంతేకాదు కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అదేమన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామి కాపాడి ఆయనకి పునర్జన్మ ఇచ్చాట. ఎందుకు ఇచ్చాడే అంటే ఈ నవ్యాంధ్రని పరిపాలించి అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ఆయనకి 24 క్లైమర్ మైన్స్ పెట్టినప్పటికీ కూడా బ్లాస్ట్ జరిగిన ఆ బ్లాస్ట్ నుంచి బయటపడి ఆరోగ్యంగా తిరుగుతున్నాడట. అందువల్ల ఆయనకి దైవం సహకరించిందట, ఆయన్ని ఆశీర్వదించిందట. నాయన చంద్రబాబు నాయుడు గారు, దైవం ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. దైవం ఏమి ఆజ్ఞాపించిందంటే ఆ రోజున నీకు ఒక వార్నింగ్ ఇచ్చింది. 24 క్లైమర్ మైల్స్ పేలి చావు బతుకుల మధ్య ఉన్న నీకు ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే దైవం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు తప్పులు చేస్తున్నారు, మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు అక్రమం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి నువ్వు కొండ మీదకు వస్తున్న తరుణంలో నీకు ప్రమాదం జరిగింది, ఇది ఒక వార్నింగ్, ఇప్పుడు సరి చేసుకో, లేకపోతే నువ్వు భవిష్యత్తులో ఇబ్బంది పడతావని ఆ భగవంతుడు నిన్ను వార్నింగ్ ఇస్తే అది రక్షణగా నువ్వు భావిస్తుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆ తర్వాత నేను మనవి చేస్తున్నా, భగవంతుడు ఆ విధంగా వార్నింగ్ ఇస్తే ఆ తర్వాత సింపతితో గెలవాలని ఎన్నికల్లోకి నువ్వు వస్తే చిత్తుగా నిన్ను ఓడించి 10 సంవత్సరాల పాటు ప్రజలు నిన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేశారు తప్ప పరిపాలించే అర్హత నీకు ఇవ్వలేదు. మారేవనుకున్నారు, ఇప్పుడు మారిపోయావుగా అనుకున్నారు. మారిపోయావు అనుకుని మళ్ళీ నీకు అధికారం ఇస్తే ఏమీ మారలా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నావు. ఏం చేస్తున్నావు నువ్వు ఇవాళ? దైవాన్నే దోచుకునేటటువంటి నీచమైన ప్రక్రియ ప్రారంభించావు ముఖ్యమంత్రిగా. సదావర్తు భూములు దోచుకోవడానికి ప్రయత్నిస్తే మేము అడ్డం పడ్డామని మనం చేస్తున్నా, లేకపోతే దోచేసుకునేవాడివి సదావర్తు భూములన్నీ కూడా. అంతేకాదు కీలాద్రి మీద కనకదుర్గమ్మ గుడిలో నువ్వు ఏవి క్షుద్ర పూజలు చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ ఈ గుళ్ళన్నీ వదిలేశావు, ఏకంగా వెంకటేశ్వర స్వామిని దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్న దుర్మార్గమైన ముఖ్యమంత్రివి నువ్వు శిక్ష అనుభవించవలసిందే. ఇవాళ కాకపోతే రేపైనా సరే. నువ్వే చెప్పావు, ఏడుకొండలవాడ వెంకటరమణ, నువ్వు వడ్డీ కాసులవాడా, వడ్డీ కాసులతో నిన్ను వసూలు చేస్తాడు చంద్రబాబు. నువ్వు చేసిన ప్రతి తప్పిదాన్ని లెక్క కడుతున్నాడు భగవంతుడు. అన్నిటికీ వడ్డీతో సహా చెల్లించక తప్పదు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు మరొక మాట మాట్లాడాడు. ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు, సరే వారిని ఏదో ఈ మధ్యన 65 సంవత్సరాలు వంకబెట్టి తీసేశారు. వారి ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందట. నాకు అర్థం కాల, మరి ఉందో లేదో నాకు తెలియదు. రమణ దీక్షితులు గారు చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం అనుమానం వచ్చి మరి మనుషుల్ని పంపించి రమణ దీక్షితులు గారి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉందో లేదో తెలుసుకురమ్మన్నాడో నాకు తెలియదు, లేకపోతే ఇంటెలిజెన్సీ విభాగాన్ని పంపించి కనుక్కోరమ్మన్నాడో తెలియదు. రమణ దీక్షితులు గారి ఇంట్లో ఏమేమి ఉన్నాయో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ఎందుకో నాకైతే అర్థం కాల. రమణ దీక్షితులు గారిని మాకు అంటగట్టాలని, మమ్మల్ని బీజేపీకి అంటగట్టాలని, అందరినీ అంటగట్టి ఆయన మాత్రం అధికారంతో ఊరేగాలనేటువంటి ఒక కుట్ర రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. రమణ దీక్షితులు గారు ప్రధాన అర్చకుడిగా పనిచేసి ఈ మధ్యనే ఆయన తొలగించబడినటువంటి వారి ఇంట్లో ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పగలను, ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర రెడ్డి ఉన్నాడు.
ప్రతి పేద అర్చకుడి గుండెల్లోనూ గుడిగట్టుకొని ఉన్నాడు రాజశేఖర రెడ్డి. ఎందుకో తెలుసా? తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. కరణాల వ్యవస్థను బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రద్దు చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు 1986లో చల్లా కొండయ్య కమిషన్ వేసి అర్చకులను తొలగించినటువంటిది తెలుగుదేశం పార్టీ. వంశపారంపర్య హక్కులను అర్చకుల దగ్గర నుంచి లాగేసుకున్నది తెలుగుదేశం పార్టీ చల్లా కొండయ్య కమిషన్ వేసి. ఆ రోజున 1986 నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పేద అర్చకులు, రోజు కైంకర్యం చేసే అర్చకులు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. అయ్యా పేదవారం భగవంతుడి సన్నిధిలో కైంకర్యం చేసుకునే హక్కులను కలరాసింది తెలుగుదేశం ప్రభుత్వం, మాకు తిరిగి హక్కులను ప్రసాదించండి వేడుకున్నారు. రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు చిలుకూరి అర్చకుల దగ్గర నుంచి ప్రతి పేద అర్చకుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కలుసుకొని మెమోరాండాలు ఇచ్చి మీరు అధికారంలోకి వస్తే మాకు ఆ వ్యవస్థని మళ్ళా పునర్జీవింప చేయండి అని కోరుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఒకటే ఒకటి చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయితే ఈ దేవాదాయ చట్టాన్ని సవరిస్తాను, మీ అర్చకులకు మరా తిరిగి హక్కులు కల్పిస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు. అందువల్లనే మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 2007లో దేవాదాయ చట్టాన్ని సవరించి అర్చకులకు హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అందువల్లనే పేద అర్చకుడి ప్రతి గుండెల్లోనూ ప్రతి ఇంటిలోనూ రాజశేఖర రెడ్డి కొలువై ఉంటాడు. చంద్రబాబు నీకా హక్కు లేదు, నీకా అర్హత లేదు చంద్రబాబు. ఎవరో పేద బ్రాహ్మలు, ఎవరో పేద అర్చకులు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుంటే ఏమిటయ్యా నీకు కడుపు మంట అంటున్నా. అక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళినా రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది. ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర రెడ్డి ఉంటాడు. ఆరోగ్యశ్రీతో ఆపరేషన్ చేయించుకున్న ప్రతి కుటుంబంలోనూ రాజశేఖర రెడ్డి ఉంటాడు. ఫీజు రీఎంబర్స్మెంట్తో చదువుకున్నటువంటి విద్యార్థులున్న కుటుంబంలో రాజశేఖర రెడ్డి ఉంటాడు. ప్రతి గుండెల్లోనూ రాజశేఖర రెడ్డి కొలువై ఉన్నాడనే విషయాన్ని దయచేసి మర్చిపోమాక చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసి దేశాన్ని దోచుకుని చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకునే నీచపు రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాబోయే కాలంలో భగవంతుడు శిక్షించక తప్పదు. ఎప్పుడైతే ఆ రోజున వార్నింగ్ ఇచ్చి ఆ ఎన్నికల తరువాత నిన్ను ఓడించాడో, ఈసారి కూడా నిన్ను ప్రజలు దైవం చిత్తుగా ఓడిస్తారు, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకా నేను ఫాలో కాలేదు. విజయసాయి రెడ్డి గారిని అదుపులోకి తీసుకున్న విషయం నాకు ఫాలో. ఓకే, ధర్మ పోరాట దీక్షను ఎక్కడైతే జరిగిందో అక్కడ శుద్ధి చేసే కార్యక్రమానికి వెళుతుంటే విజయసాయి రెడ్డి గారిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేశారనేది నేను ఫాలో కాలేదు. ఇట్స్ ట్రూ అయి ఉంటుంది, మీరు చెప్పారు కాబట్టి. ఇది దుర్మార్గం. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మీటింగ్ పెడితే అన్ని చోట్లకి వెళ్ళి పసుపు నీళ్ళు చల్లుతారేమండి? మీకు లేదా? మేము చల్లితే అది శుద్ధి చేస్తే అది నేరమా? పోలీసులు మీరు పంపిస్తారా? అంటే పోలీసులు ఎవరు? లా అండ్ ఆర్డర్ కాపాడడానికి లేదా? పచ్చ చొక్కాలు వేసుకుని మీకు రక్షణగా ఉండటం కోసం, మాకు వ్యతిరేకంగా ఉండడం కోసం మీరు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. గంటా శ్రీనివాస్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ పోలీసుల్ని మీ జేబు సంస్థలాగా, మీ వ్యవస్థలో ఒక భాగంలాగా, మీకు రౌడీలులాగా ఉపయోగించుకునే పరిస్థితికి మీరు దిగజారారు. ఆ క్రమంలోనే ఇవాళ విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి గారిని అదుపులోకి తీసుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి అంశం. ఇంకా విజయసాయి రెడ్డి గారు కామెంట్ చేశారు, నాకు ఆ సమాచారం లేదు కానీ పోర్టులో తవ్వకాలు జరిగాయని, దానిలో విలువైన ఆభరణాలు ఉన్నాయి కాబట్టి తవ్వకాలు చేశారని రమణ దీక్షితులు గారు నిన్నో మొన్నో ఆరోపించారు. విజయసాయి రెడ్డి గారికి ఉన్న సమాచారం ప్రకారం ఆ పోర్టులో వజ్రాలు, వైడూర్యాలు, విలువైనటువంటి వస్తువులు దొరికాయని, అవన్నీ కూడా అమరావతికి షిఫ్ట్ చేసి అదేవిధంగా హైదరాబాదుకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి విదేశాలకు తరలించే కార్యక్రమం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దాని మీద తక్షణమే ఎంక్వైరీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా వారు సవాల్ చేశారు.
వారి దగ్గర సమాచారం ఉన్నట్టుగా ఉంది. సవాలు చేయడంతో పాటు ఇది నిరూపణ కాకపోతే నా పదవికి రాజీనామా చేస్తానని కూడా విజయసాయిరెడ్డి గారు అన్నారు. కాబట్టి దీనిలో ఖచ్చితంగా వాస్తవం ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా నేను కోరుకునేది ఒకటే, ఇవాళ అది వజ్రం కాదు కెంపు అంటున్నారు. నాకు తెలియదు ఆ పూర్తి వివరాలు. రమణ దీక్షితులు గారు చెబుతున్నాయని అబద్ధాలు అంటున్నారు. రమణ దీక్షితులు గారి వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, దాని వెనకాల అమిత్ షా ఉన్నాడు, దాని వెనకాల మరి ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఇంత కుట్ర జరిగిపోతుందన్నారు. ఇవన్నీ కాదు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అతి పవిత్రమైనది వెంకటేశ్వర స్వామి దేవాలయం వివాదంలోకి వచ్చింది. వివాదంలోకి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.